హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ట్రెండింగ్ జ్యువెలరీ బై అపర్ణ. దిస్ ఈజ్ అపర్ణ అండి. నేను ఆగస్ట్ ఫస్ట్కి అయితే లక్కీ డిప్ ఉంది అని చెప్పేసి అనౌన్స్ చేశాను కదండి. దానికోసం అని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టాం కదా. మన ఛానల్ వచ్చేసి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, 5 మెంబర్స్కి అయితే షేర్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేసింది అయితే ఒకటి స్క్రీన్ షాట్ కావాలి, 5 మెంబర్స్కి షేర్ చేసింది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయాలండి. మై వాట్సాప్ నెంబర్ ఈజ్ 8330974318 అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే మాత్రం కంపల్సరిగా ఈ లక్కీ డిప్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుందండి. నాకు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన తర్వాత మీ పేరు అడ్రస్ అనేది అయితే మెన్షన్ చేస్తే నేనైతే నోట్ చేసుకుంటానండి. ఇప్పటి వరకు మన లక్కీ డిప్లో వచ్చేసి అరౌండ్ 29 మెంబర్స్ అయితే నాకు సెండ్ చేశారండి. నేనైతే ప్రతి ఒక్కరి పేరు నోట్ చేసుకుంటున్నానండి, నాకు సెండ్ చేసిన వాళ్ళందరివి. కాకపోతే కొంతమంది స్క్రీన్ షాట్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నాకైతే సెండ్ చేయట్లేదండి. మీరు కూడా ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. నా నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఆ లక్కీ డిప్లో పాల్గొనేలాగా చూడండి. నాకు రీసెంట్గా హైదరాబాద్ నుండి ఒక మేడం గారు 1 మినిట్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చేసి అనురాధ గారు 2 పులిగోర్లు ఆర్డర్ చేసుకున్నారండి. అసలు మేడం అయితే ఎంత బాగా మాట్లాడారో, ఎంత బాగా అసలు మనం వాళ్ళకి రెస్పాన్స్ అయ్యామో. మేడం కూడా చాలా ఫాస్ట్గా అండి 2 పులిగోర్లు ఆర్డర్ చేసుకున్నారనమాట. మనం డిస్పాచ్ కూడా చేసామండి. అయితే మేడం తర్వాత పెడతారండి, కొంచెం వెయిట్ చేయాలి. అదొకటి మాత్రం, వాళ్ళు మ్యారేజ్ హడావుల్లో ఉన్నారు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయండి. ఇన్ కేస్ మేడంకి ఆ పులిగోర్లు సెండ్ కాకముందే మేడం అయితే బ్రేస్లెట్స్ ఒక 2ను చైన్ ఒకటి కూడా ఆర్డర్ ఇచ్చారండి. నేను అవి మీకు డీటెయిల్డ్గా వీడియో తీస్తాను, నేను మీకు అప్డేట్ అయితే పెడతానండి కంపల్సరిగా. కాకపోతే నాకు చెప్పాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ హైదరాబాద్ నుంచి వచ్చేసి డాక్టర్ అండి అనూష గారు వచ్చేసి మనకైతే నేను కొన్ని పిక్స్ పంపాను మేడంకి అయితే. కాకపోతే తను ఆన్లైన్లో ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ విధంగా వచ్చేసి మనకి స్వరోస్కి పర్ల్స్ విత్ బీడ్స్ అండి, మనకు ఒక చైన్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. దానికి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి. మనం చెప్పాము ఇయర్ రింగ్స్ అయితే ఆ విధంగా పేరప్ కావండి, నెక్స్ట్ వేరే మోడల్స్ ఇచ్చేస్తామన్నాము. అవి కూడా మేడంకి నచ్చాయండి. చైన్ కూడా రెడీ అయిపోయింది. ఒక ఇయర్ రింగ్స్తో పేరప్ చేసేసి మాత్రం మేము మేడంకి సెండ్ చేశాక మీకు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి సౌజన్య గారండి. సౌజన్య గారు, ఈ మేడం కూడా డాక్టరే అండి హైదరాబాద్లో. తను వచ్చేసి రుద్రాక్షమాల అండి. తను డైలీ వేర్కే వేసుకుంటా అన్నారు, కానీ పాలిష్తో కావాలి అన్నారు. మనం ఎలా అయితే మేడం క్వరీ ఎలా అయితే రిక్వైర్మెంట్స్ పెట్టారో అదేవిధంగా మనమైతే చేసి ఇచ్చేసామండి. పాలిష్ ఒకటే మిగిలిందండి. పాలిష్ అయిపోయిన తర్వాత మీకు దాన్ని కూడా నేను వీడియో పెడతాను. రుద్రాక్షలు అట్లా పర్సనల్గా ఎవరికైనా చేయించుకోవాలనున్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ నేను ఏ విధంగా అయినా సరే రెస్పాండ్ అవుతానండి. నేనైతే ఇట్లా కొత్త కొత్త అప్డేట్స్ అనేవి పెడుతూనే ఉంటానండి. ఇప్పుడున్న కలెక్షన్స్ అన్నీ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీయండి, ఆర్డర్ని ప్లేస్ చేయండి, నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్షమాల అనేది అవి 3mm, 4mm, 5mm, 6mm ఇలా అయితే సైజెస్ వైజ్గా ఉంటాయండి. వాటికి వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నాకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒకసారి మెన్షన్ చేసి మీరు ఆర్డర్ని ఇట్లా ప్లేస్ చేసుకోండి. నేనైతే తొందరలోనే మీకు బీడ్స్ మాల ఒకటి, నెక్స్ట్ రుద్రాక్ష మాలది కూడా నేనైతే వీడియోలో అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో. కొంచెం వెయిట్ చేయాలండి అవి వచ్చేసి. నెక్స్ట్ నేను వచ్చేసి ఒకటి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి, 18K గోల్డ్ కవరింగ్ బ్యాంగిల్స్ అనమాట. అవి నక్షి టైప్ వస్తాయి. యాక్చువల్గా ఏంటి అంటే చెప్పాను కదండి, ఇప్పుడున్న రోజుల్లో అయితే మనం గోల్డ్ రేట్కి సరితూగేటట్టు అయితే లేమండి. అయితే నాకు వచ్చేసి నెక్లెస్ ఉంది, చిన్నగా నేను ఇయర్ రింగ్స్ కూడా చేయించుకున్నానండి. ఈ 2 మ్యాచ్ అయ్యాయి. బ్యాంగిల్స్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. మళ్ళీ నాకైతే ఒక ఐడియా వచ్చింది, సరే ఎందుకు అలా వదిలేయాలి అని చెప్పేసి ఇవి వాటికి పేరప్ చేయొచ్చు అని చెప్పేసి నాకు ఒక ఆలోచన అయితే వచ్చిందండి. నేను అవి తీసుకున్నాను. ఒక 1 వీక్ పడుతుందండి టైం, రెడీ అయితే అయి ఉన్నాయి. నేను అది కూడా వచ్చిన తర్వాత నేనైతే మీకు అప్లోడ్ చేస్తానండి ఆ వీడియో కూడా కంపల్సరిగా. నాకైతే అది హ్యాపీ అనిపించిందండి ఐటెం. మీకు క్యాటలాగ్లో ఉంటాయండి, నేను మీకు అవి పోస్ట్ చేస్తాను. తర్వాత మన ఐటెం వచ్చిన తర్వాత ఒరిజినల్గా కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది.
మీకు ఎందుకంటే లైటింగ్కి చూసింది డిఫరెన్స్ ఉంటుంది, మనకి ఒరిజినల్గా మనం ఇలా చేతితో పట్టుకొని చూసింది కూడా డిఫరెన్స్ ఉంటుందండి. మీకైతే నేను చూపిస్తాను. మనమైతే ఏదైనా ఒక ఐటెం పెట్టాము అంటే కంపల్సరిగా ప్రీమియం క్వాలిటీ మాత్రమే ఇస్తామండి. అంత ఇన్సూరెన్స్ ఉంది కాబట్టే నేను కూడా ఇంత గట్టిగా చెప్తున్నానండి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇలా తాళి చైన్స్ ఉంటాయి కదండి, తాళి చైన్స్ కానీ నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి కదండి. అవి వచ్చేసి ఏంటి అంటే అన్పాలిష్డ్ అయితే ప్రాబ్లం లేదండి, మీరు డైలీ వేర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానికి జస్ట్ మనం ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏముండదు. డైలీ యూజ్ చేసుకుంటూ ఒక నిమ్మ తొక్కతో అలా రబ్ చేసుకుంటూ జస్ట్ ఉత్త తొక్కతో రబ్ చేసుకున్నా సరే మీరు అది లైఫ్ టైం అయితే మేనేజ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ పాలిష్డ్ వాటికి మాత్రం ఒక చైన్ ఒకటి ఇదొకటి మేము గ్యారంటీ వారంటీ అయితే ఏమి ఇవ్వమండి. ఎందుకంటే హీట్ అనేది కంపల్సరిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది గోల్డ్ అయితే కాదు కదండి, పంచలోహం అన్నీ కలిపి చేస్తాం కాబట్టి మ్యాక్సిమం మీకేంటి అంటే అది బాడీని బట్టి హీట్ని బట్టి అది అబ్జర్వ్ చేసుకున్న దాన్ని బట్టి 5 months ఉంటుందా, 6 months ఉంటుందా, 1 year ఉంటుందా, 2 years ఉంటుందా, దేనికి మేమైతే గ్యారంటీ వారంటీ ఇవ్వమండి. ఎందుకు అంటే అది పర్సన్ని బట్టి ఉంటుందండి, మనం దానికైతే ఏం చెప్పలేమన్నమాట. కాకపోతే మీకు రీపాలిష్కి అయితే ఛాన్స్ ఉంటుందండి. ఒక 150-100లో అయితే రీపాలిష్ మ్యాక్సిమం అయిపోద్ది. మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ నాకే సెండ్ చేసి వీటికి రీపాలిష్ ఇచ్చినా సరే నేనైతే చేయించి పెడతానండి. వాటి అమౌంట్ వచ్చేసి 100-150 వరకు ఉంటుందండి. ఐటెంని బట్టి ఉంటుంది, నేను చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటి అంటే ఇవి హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మేము దాని ఒక్కదానికి మాత్రం గ్యారంటీ వారంటీ ఇవ్వట్లేదండి. కానీ ఐటెం మాత్రం చాలా బాగుంటుందండి, పడకపోవడం అలా కూడా ఏమి ఉండదండి. మనం ఏంటి అంటే ఏదైనా వస్తువు మనం హాట్ వాటర్ ఒకటి తగలకుండా చేసుకోవాలండి. నెక్స్ట్ చెమటకి వెళ్ళొచ్చాము, ఎక్కడికైనా ఫంక్షన్కి వేసుకున్నాము, చెమట బాగా పట్టింది అన్నప్పుడు కాసేపు అలా తీసి బెడ్ మీదనో లేకపోతే ఏదైనా క్లాత్ వేసో కొంచెం ఆరబెట్టాలండి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఎందుకంటే మన ఖచ్చితంగా ఏదైనా ఐటెం పెట్టుకుని బాక్స్లో పెట్టాము అంటే అందులో తేమ అనేది ఉంటుంది. ఆ తేమ వల్లనే ఐటెం అనేది ఎప్పుడైనా పాడైపోతుందండి. అలా కాకుండా మీరు కాసేపు మాత్రం పక్కకు పెట్టేసి అది ఆరిన తర్వాత మీరు బాక్స్లో స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన ఐటెం అనేది అయితే మీరు ఇబ్బంది ఏం లేదండి. ఎక్కడైనా సరే మీరు నా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి, అదే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ జిప్లాక్ కవర్స్లో కానీ బాక్స్లో కానీ నార్మల్గా మెయింటైన్ చేసుకోవచ్చండి వాటికి, అదైతే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసండి మనం దేవుని విగ్రహాలకు కూడా కిరీటాలు కానీ తర్వాత హారాలు ఉంటాయి కదండి, అలా కానీ ఆర్డర్ మీద అయితే కన్ఫర్మ్ అయితే మాత్రం కంపల్సరీగా చేయిస్తామండి. అదొకటి అవైలబుల్గా ఉందండి మన దగ్గర. అలా దేవుడి గుడికి ఎవరైనా కిరీటాలు కానీ ఇట్లా పంచలోహంలో కంపల్సరీగా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదండి, అలా ఇవ్వాలి అనుకునేవారు మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీకైతే మేము అందిస్తామండి, ప్రీమియం క్వాలిటీలోనే అందిస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఇట్లా కిరీటాలు ఇవి ఇట్లనే కాకుండా ఇప్పుడు తొందరలో వినాయక చవితి కూడా వస్తుంది కదండి, ఆ వినాయక చవితికి వచ్చేసి మనం 1 ఇంచ్ వినాయకుని విగ్రహం అయితే రెడీ చేయించామండి. అలా ఏంటి అంటే అది అన్పాలిష్డ్లో ఉంటుంది. ఎందుకంటే మనం డైలీ అభిషేకాలు కానీ పూజలు కానీ చేయాలి అన్నప్పుడు మనం కొంచెం అది దేవుని విగ్రహాలు అంటే క్లీన్ చేసుకుంటాం కదండి కంపల్సరీగా, అందుకనే ఆ విగ్రహాలు మాత్రం మనం పాలిష్డ్లో ఇవ్వమండి, ఇప్పుడు అన్పాలిష్డ్లో ఉంటుంది. మనం వినాయక చవితి ఇట్లా దగ్గరకు వస్తుంది కాబట్టి మనం అట్లా తీసేసుకొని అభిషేకం కానీ పూజలు కానీ చేసుకోవడానికైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ నేను ఏవైతే కలెక్షన్స్ ఉంటాయో నేను అవన్నీ డైలీ అప్డేట్స్ అయితే ఇస్తుంటానండి. లేదు ఒకవేళ మీరు పర్సనల్గా నాకు ఇట్లా బ్రేస్లెట్ కావాలండి అంటే నేను వాటికి సంబంధించిన పిక్స్ అన్నీ మీకు షేర్ చేస్తానండి, ప్రాబ్లం అయితే ఏముండదు. నాకు నేమ్ ఒకటి చెప్పేసి మీరు నాకు ఇట్లా కనెక్ట్ అయ్యారు అంటే చాలు, నేను వాటి రిలేటెడ్ పిక్స్ అన్నీ నేను పెడతానండి. అవైలబుల్లో ఉన్నా పెడతాను, నా దగ్గర క్యాటలాగ్లో ఉన్నా పెడతాను. మీరు ఎందుకంటే నా దగ్గర అవైలబుల్లో ఉంటే మీకు డిస్పాచ్ వెంటనే అయిపోతుందండి. లేదు అవైలబుల్లో లేదు అంటే మాత్రం 1 week or 10 days ఖచ్చితంగా పడుతుందండి. వర్కర్ చేయాలి కదా, ఆల్రెడీ ఉన్న ఆర్డర్స్ అతను కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ అవి చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆషాఢం శ్రావణ మాసం అంటే ఎట్లయినా సరే అది
పర్సనల్గా లేడీస్ ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఉన్న ఆర్డర్స్ అన్నీ చేసుకోవాలి కాబట్టి. అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి, ఆ టైంకి మీకు రీచ్ కావాలి కాబట్టి. ఇంకొకటి అండి, నేను లాకెట్స్ ఇవి పెట్టానండి, ఫ్లవర్ లాకెట్స్, వినాయకుడి లాకెట్స్, నెక్స్ట్ లక్ష్మీదేవి లాకెట్స్ అండి. అవేంటి అంటే మీరు చైన్కి వేర్ చేసుకోవచ్చు, నల్లపూసలకి వేర్ చేయొచ్చు, వినాయకుడివి అయితే జెంట్స్ కూడా వేర్ చేయొచ్చండి. అయితే వీటికి వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసం దగ్గరలో ఉంది కాబట్టి మీరు పర్సనల్గా తాంబూలంతో పాటు ఇట్లా ఏదైనా గిఫ్ట్ ఐటెం ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే కలెక్షన్ వచ్చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం నేను లాస్ట్ అప్డేట్స్లో నేను పోస్ట్ చేశానండి, మీరు చూడండి కలెక్షన్ అనేది. అలా అంటే నేను అనేది ఏంటంటే బడ్జెట్లో కావాలి అన్నా ఉన్నాయి, హై బడ్జెట్లో కావాలి అన్నా ఉన్నాయి, లో బడ్జెట్లో కావాలి అని ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైతే సూట్ అవుతుంది ఏంటి, బల్క్ ఆర్డర్స్ ఒక 20 కావాలి, 30 కావాలి అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది ఏం లేదండి. మీరు వాట్సాప్ చేయొచ్చు నాకు, నేను మీకు వాటికి రిలేటెడ్ పిక్స్ కూడా నేను మెన్షన్ చేస్తానండి. అలాగే లాస్ట్ వచ్చేసి ఏంటంటే అండి, హోల్సేల్ వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అయితే అవుతున్నారండి. హోల్సేల్ వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మినిమం ఒక 20 or 25,000 అయితే కంపల్సరీగా పర్చేస్ చేయాలండి. అలా చేస్తే మాత్రం మీకు హోల్సేల్ మీకు బెస్ట్ ప్రైజెస్కే ఇస్తామండి. మీరు క్వాలిటీ పరంగా కానీ మనీ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదండి. మీకు ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ 2 1 మీ పర్సనల్గా బుక్ చేసుకోండి, మీకు నేను అదే ప్రైస్కి ఇస్తాను. చేసుకున్న తర్వాత మీకు క్వాలిటీ నచ్చింది, నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, ఈ ఐటెం నచ్చింది అని మీకు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే నేను మీకు కావాలి అన్నప్పుడు బల్క్ ఆర్డర్ అనేది నేను డిస్పాచ్ చేస్తాను అండి. మనకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మన క్వాలిటీ అంతా బాగుంటుంది కాబట్టి నేను కూడా మీకు అంత అష్యూరెన్స్ ఇస్తున్నాను. అందుకని ఎందుకంటే ఎవరివైనా డబ్బులే కాబట్టి మీరు 2 బుక్ చేసుకోండి, మీకు నచ్చిన తర్వాత మీరు బల్క్ ఆర్డర్ అనేది అయితే ఇవ్వండి. అయితే హోల్సేల్ వాళ్ళకి మాత్రం ఈ ప్రైజెస్ కాదండి, నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, వాళ్ళకి వేరే ప్రైజెస్ ఉంటాయి, నేను వాటికి మెన్షన్ చేస్తానండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఏ కలెక్షన్ వచ్చినా సరే మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయండి. కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 5 మెంబర్స్కి షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ అండ్ షేర్ వాటిదైతే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపండి. ఈ లక్కీ డిప్లో మీరు కూడా ఉండేలాగా చూసుకోండి. కంపల్సరిగా నేనైతే గిఫ్ట్ అనేది పంపిస్తానండి. ఇంకొక 2 వీక్సే ఉందండి, గ్రావిడ్ సూన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కలెక్షన్ వైజ్గా అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. కానీ టైంపాస్ క్వరీస్ అయితే చేయొద్దండి. ఎందుకు అంటే ఇప్పుడు మేము కూడా చూడాలి, రోజు ఇంతమందిని కాంటాక్ట్ అవ్వాలి, ఇలా ఉంటుంది అనేది ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మేము 1 hour కాదు 2 hours అయినా మీకోసం మేము స్పెండ్ చేస్తామండి. కానీ టైంపాస్ క్వరీస్ అయితే చేయొద్దండి. మీకు ప్రైజెస్ విషయంలో ఏ డౌట్ ఉన్నా సరే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి. మై వాట్సాప్ నెంబర్ ఈస్ 8330974318 అండి. ఇంకే డౌట్స్ ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు పర్సనల్గా మెసేజ్ చేసి నన్ను ఏమైనా అడగాలి అనుకుంటే అడగొచ్చండి. మీకైతే నేను ప్రైజెస్ విషయంలో కానీ ఏదైనా సరే నేను మీకైతే ద బెస్టే ఇస్తానండి. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న టైంలో ఎట్లా ఉంటుంది అంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా ఉంటున్నాయండి పేజెస్. ఇంకా నేనైనా అంతే, ఎందుకంటే పేజెస్ ఇన్ని ఉన్నప్పుడు ఎవరైనా సరే రేట్ ఎక్కడ తక్కువ వస్తుంది, ఏం తక్కువ వస్తుంది, ఎలా అనేది అందరూ చెక్ చేస్తారండి. అట్లనే నేనైనా అంతే చెక్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మనం రేటుకి ఇది వర్తా కాదా, ఇది క్వాలిటీగా ఉందా లేదా అనేది కూడా చేసుకోవాలండి. పిండి కొద్దే రొట్టె వస్తుందండి ఎప్పుడైనా సరే. అంతేగాని ఏంటండి వాళ్ళ పేజ్లో అంతుంది, కానీ మీరు ఐటెంని చెక్ చేయండి, రేట్ని చెక్ చేయండి. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే నేను గొప్ప చెప్తున్నానైతే కాదండి, వేరే ఇన్స్టా పేజ్లో ఇలా చూసిన దానికి మన ఇన్స్టా ఇట్లా చూసిన దానికి కూడా మీకు డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే మన కలెక్షన్ అనేది లిటిల్ బిట్ అయితే కంపల్సరీగా డిఫరెన్స్, లిటిల్ బిట్ అని కూడా చెప్పనండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కడైనా తగిలితే కొన్ని ఐటమ్స్ అనేవి తగులుతాయి, కానీ మ్యాక్సిమం చాలా డిఫరెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. మీకు బెస్ట్ ఇవ్వాలి, మాకు ఇట్లా ఈ కస్టమర్స్ ఈ విధంగా సాటిస్ఫై కావాలి అని మేమైతే ఇలా ఆలోచిస్తున్నామండి. మీకు ఏదైనా పర్సనల్గా నచ్చిన గోల్డ్ రిప్లికాలో ఈ టైప్ కావాలి అన్నా సరే నాకు మెసేజ్ చేయండి. మ్యాక్సిమం 80% వరకు అయితే ఛాన్స్ ఉంటుందండి చేయడానికి. మీకు అలా అవైలబుల్గా అయితే నేను ఉంటానండి. అలా కావాలి అంటే నాకైతే టైం పడుతుందండి, 7 to 10 days అండి కంపల్సరీగా. అదొకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మీకు నేను రెస్పాన్స్ ఇవ్వడానికైతే ఎటువంటి అభ్యంతరం లేదండి. నాకు
మీరు సైజ్ ఒకటి మెన్షన్ చేయాలండి, లెంత్ ఒకటి మెన్షన్ చేయాలి, నెక్స్ట్ కలర్, అట్లా ఏంటంటే ఐటెంని బట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తాడు ఉందనుకోండి, తాడు అంటే మనం లెంత్ ఒకటి మెన్షన్ చేయాలి, డిజైన్ ఒకటి మెన్షన్ చేయాలి. లేదు ఇప్పుడు రింగ్స్ అనుకోండి, నాకు సైజ్ మెన్షన్ చేయాలి, కలర్, ఇప్పుడు స్టోన్స్ ఉంటాయి కదండి వాటికి అట్లా ఏంటి అంటే నాకు అవన్నీ మెన్షన్ చేస్తే మీకు నేను ప్రైస్ చెప్పగలుగుతాను. ఎందుకంటే అండి ఇది మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమే కాకుండా మనం వీటికి వెయిట్ అనేది వేస్తామండి కంపల్సరిగా. ప్రైస్ అనేది దాన్ని బట్టి కూడా తీసుకుంటాం అన్నమాట. మనం వీటిలో స్టోన్స్ అండి కంపల్సరిగా ప్రీమియం స్టోన్స్ వాడతామండి. ఏడీ స్టోన్ అనమాట మనం వాడేది. ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ ఏం లేదండి. ఎందుకంటే పిచ్చి వాడదాము, అది వాడదాము, దీనికి ఇంత ఎక్కువ ప్రైస్ పెడదాం ఆ ఆలోచన అయితే మాకు లేదండి. నేను ఐటెంని అలాగే ఇస్తున్నా. మీరు చూడండి, ఒకటే ఐటమే బుక్ చేసుకోండి, మీరు చూడండి, మీకు నమ్మకం కుదిరిన తర్వాత ఎవరికైనా చెప్పండి. మీరు చెప్పిందా కూడా ఉండదండి, ఎందుకంటే దానికి అట్రాక్ట్ అయిపోయి యాక్చువల్గా ఏంటంటే ఆపోజిట్ వాళ్ళే అడుగుతారు ఇది మీరు ఎక్కడ తీసుకున్నారు అంత ఉందండి. మీకైతే నేను ది బెస్టే ఇస్తా అండి. మీరు చూడండి, క్వాలిటీ పరంగా కానీ దేని పరంగా అయినా ఉన్నా కావాలి అన్నా కూడా ఆ విషయంలో అయితే నేను చూస్తా అండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ బేబీ రాణి గారండి, మేడం గారు వచ్చేసి తను బ్యాంక్లో వర్క్ చేస్తారండి. 4 అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ నాకు పంపిమన్నారండి. నేను అవైతే కొరియర్ చేస్తున్నానండి, ఆ పని మీదే ఉన్నాను అనమాట. అవి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. ఆ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ వచ్చేసి మనం లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మనకి హీట్ అనేది ఏదైనా అబ్జర్వ్ అయింది, మీకు కలర్ అలా చేంజ్ అయింది అంటే అది కలర్ పోవడం కాదండి, కాపర్ అనే మెటల్ అనేది అలా బయటపడుతుంది అంతే. మీరు దాన్ని నిమ్మ తొక్క వేసి అలా రుద్దుకున్నా కూడా లైఫ్ టైం వాడుకోవచ్చు. అన్పాలిష్డ్ వాడికి ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే అండి, మన ఛానల్ని మాత్రం కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.